ఈరోజు ఉగాది సందర్భంగా ఈ చిరు సత్కారం దిల్ రాజు గారికి చేయటం చాలా సంతోషంగా ఉంది. చాలా పెద్ద ఎత్తున చేయాలి, ఇండస్ట్రీ అంతా తరలి వచ్చి చేయాలి ఆయనకి. ఎందుకంటే ఆయన అతి చిన్న సినిమాలు తీశారు, విజయవంతం చేశారు. మీడియం సినిమాలు తీశారు, విజయవంతం చేశారు. అతి పెద్ద సినిమాలు చేశారు, విజయవంతం చేశారు. తీయటం చేయటం ఒక్కటే కాదు, ఆయన డిస్ట్రిబ్యూషన్ చేసి చాలామంది నిర్మాతలకు చాలా హెల్ప్ చేశారు. అలాగే అవి ఎగ్జిబిట్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ మొత్తం వారు అనేక కాంప్లెక్స్లు, సినిమా థియేటర్స్ వారి కంట్రోల్లో ఉండి ఆ పిక్చర్లన్నీ ఆడటానికి తోడ్పడ్డారు. ఆ విధంగా చలనచిత్ర పరిశ్రమకి చాలా ఎక్కువ సేవలు అందించారు. ఆ సందర్భంగా ప్రభుత్వం గుర్తించి వారికి ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఇవ్వడం నిజంగా మా అందరికీ తెలుగు చలనచిత్ర పరిశ్రమకి గర్వకారణం. ఈ సందర్భంగా వారిని నిజంగా ఇబ్బంది పెట్టడం కాదు, కానీ మాకున్న ఏకైక ప్రస్తుతం తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ఉన్న ఏకైక నాయకుడు ఆయన. మా అరవింద్ గారి తరఫున, కేఎల్ నారాయణ గారి తరఫున, మీ అందరి తరఫున కూడా వారిని కోరేది ఏంటంటే, ఇది 2028 ఈ లీజ్ సైట్, గవర్నమెంట్ సైట్ ఇది. దీని ఎక్స్టెన్షన్ వారి ద్వారా డెఫినెట్గా వస్తుందని నమ్ముతూ, ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు మన మెంబరే, ఆయన ముఖ్యమంత్రి గారు మన మెంబరే. వారి దృష్టిలోకి వారు తీసుకెళ్లి దిల్ రాజు గారు తప్పనిసరిగా ఒక మంచి కార్యక్రమం చేస్తారని నమ్ముతూ, అలాగే కొత్త జనరేషన్కి, కొత్త ఫిలిం ఇండస్ట్రీకి ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ దేశాల పేరు ప్రతిష్టలు తీసుకొస్తున్న ఈ సందర్భంగా కొత్త జనరేషన్ నిర్మాతలకి, టెక్నీషియన్స్కి ఈ ఫిలిం నగర్ సరిపోదు, ఇంకో కొత్త సిటీ, ఫిలిం సిటీ కూడా ఏర్పాటు చేసి దయచేసి ఇంకొక 200 ఎకరాలు కనుక మీరు ఇప్పిస్తే 4th సిటీ, ఫ్యూచర్ సిటీ అని రేవంత్ రెడ్డి గారు ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ చేస్తున్నారు. వారిని రిక్వెస్ట్ మీ ద్వారా మేము అందరం రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ తరఫున మేము మీకు కృతజ్ఞతలు చెప్తూ తప్పనిసరిగా ఈ ప్రపోజల్ ముందుకు తీసుకెళ్తామని నమ్ముతూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.